ప్రపంచ ప్రథమ సోషలిస్టు విప్లవ సారథి కామ్రేడ్ లెనిన్ 154వ జయంతి సందర్భంగా బోధన్పట్నంలో పోస్టాఫీస్ వద్ద సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో లెనిన్ జయంతి ఉత్సవాన్ని మరియు ఎంఎల్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొదట మాస్ లైన్ జెండాను పార్టీ మండల కార్యదర్శి పడాల శంకరన్న జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ పెట్టుబడిదారీ సమాజమే శాశ్వతమైనదని, పెట్టుబడిదారీ సిద్ధాంతకర్తలు బోధిస్తే రెక్కలు తప్ప ఎలాంటి ఆస్తులు లేని శ్రామికులు విప్లవానికి నాయకత్వం వహించి ఆకలి, పేదరికం, మతం, జాతి, వర్ణం, దోపిడీ లేని సమసమాజాన్ని నిర్మిస్తారని, మార్క్సిస్టు మహోపాధ్యాయులు మార్క్ చెప్పింది కల కాదు అని, అది నిజమేనని, మార్క్సిజాన్ని రష్యా దేశ పరిస్థితులకు అన్వయించి ప్రపంచంలో మొట్టమొదటిసారి రష్యాలో 1917 అక్టోబర్ విప్లవాన్ని విజయవంతం చేసి చూపిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ లెనిన్ అని కొనియాడారు. వలస, అర్ధవలస, ఫ్యూడల్, అర్ధ ఫ్యూడల్ దేశాలైన చైనా, ఇండియా తదితర దేశాలకు మార్క్సిజాన్ని తగిన విధముగా మార్గదర్శకం చేశారని, రష్యా, చైనా, ఇండియాలో విప్లవాలు విజయవంతమైతే ప్రపంచ విముక్తికి మార్గం సుగమమవుతుందని చెప్పారని, ప్రపంచవ్యాప్తంగా విప్లవాలకు, జాతీయ విప్లవాలకు, ఆయా దేశ రాజకీయ వ్యవస్థల మార్పుకు కారణమైన వాడని, ఆయన స్ఫూర్తితో భారతదేశంలో విప్లవ సాధన కోసం ముందుకు సాగాలని బి మల్లేష్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పడాల శంకర్, సహాయ కార్యదర్శి సుల్తాన్ సాయిలు, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రామ లక్ష్మణ్, వ్యాకం పోషెట్టి శంకర్, ఎండి ఫారూక్, బాలాజీ, కోనేటి శంకర్, ఇమ్రాన్, ఎస్కే, అబ్లీ, సాయిలు, శంభు, బుజ్జి, పోషెట్టి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ మార్క్సిస్టు మహోపాధ్యాయుడు కామ్రేడ్ లెనిన్ 154వ జయంతి సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ పార్టీ జెండా ఆవిష్కరణని, ఆయన జయంతి ఉత్సవాలని మనం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. అయినా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా విప్లవాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు, అంటే మనకు విప్లవం అనేటటువంటిది వస్తుంది, పేదల రాజ్యం వస్తుంది అనేటటువంటిది ఒక కల కాదు, ఇది నిజమే. పేదల రాజ్యం ఏర్పడుతుంది. ఈ దోపిడీ రాజ్యం అనేటటువంటిది శాశ్వతం కాదు. ఎందుకంటే ఈరోజు పెట్టుబడిదారులు ఈరోజు ఈ పెట్టుబడి వ్యవస్థనే శాశ్వతమైనటువంటిది అనేటటువంటి చెప్తున్నటువంటి దానికి విరుద్ధంగా మావో ఏదైతే రచించిండో, ఈ వ్యవస్థ పోతుంది, పేదల రాజ్యం వస్తుంది అనేటటువంటి దాన్ని, అది కల కాదు నిజమే అనేటటువంటి దాన్ని నిజం చేసినటువంటి వ్యక్తి లెనిన్. ఆయన పోరాడి సాధించి అనేక త్యాగాలు చేసి ఈ రోజు ఆయన 154వ జయంతిని మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయనని స్మరిస్తూ ఆయన ఏదైతే సాధించిండో ఆ సాధన కోసం మనం కూడా భారతదేశంలో విప్లవ సాధ్యం, పేదలనేటటువంటి ఈ పేదల రాజ్యం వస్తుంది అనేటటువంటి దాన్ని కళని నిజం చేసినటువంటి దినాన్ని మనం కూడా అదే స్ఫూర్తితోనే భారతదేశంలో విప్లవ సాధన కోసం కృషి చేయాలని చెప్పి కోరుతూ నేను